శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసులు సంపాదించడంలో కుబేరుని కంటే గొప్పవారు. నిజమండి. మీరు చెప్తే అది నిజం అనుకుంటారా అబద్ధం అనుకుంటారా నాకు తెలియదు, కానీ సంపాదించడంలో కుబేరుని కంటే గొప్పవారండి. ఎంతో మంది నా దగ్గర కరెక్షన్ తీసుకుంటారు. నేను 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. 30 years అండి నేను ఈ శాస్త్రంలోకి వచ్చి. ఈ శాస్త్రాన్ని నేను న్యూమరాలజీ కరెక్షన్స్, ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి కరెక్షన్స్ ఇవ్వబట్టి ఇది 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఎక్కువగా కొన్ని రాసులలో అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఒకతను మన దగ్గర కరెక్షన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు, మొన్న రీసెంట్గానే ఒక అతను చెప్పాడు, చూసారా మీకు? లైవ్ కూడా, అంటే అతని దగ్గర నేను ఆ వీడియో కూడా పెట్టాను. నేను ఉండడానికి ఇల్లు లేదు, అసలు తినడానికి ఇబ్బంది పడ్డాడు వాస్తవానికి. అలాంటి అతను ఒక ఆర్ఎంపీ ప్రాక్టీస్ పెట్టుకొని అసలు చాలా ఇబ్బంది పడుతుంటే నా దగ్గర కరెక్షన్ తీసుకోవడానికి వచ్చి, కరెక్షన్ తీసుకుని అది ఎన్ని కోర్సులు రాయమంటే అన్ని కోర్సులు పూర్తి చేశాడండి. అతను నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సంతోషం మామూలుగా లేదండి. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, ఉండడానికి లేని అతను ఒక ఇల్లు కట్టుకొని ఒక 30 గ్రామాల ప్రజలకి అతను ఆసరాగా నిలుస్తూ సంపాదన పెరుగుతూ ఒక ఎండి సంపాదించేటువంటి, ఒక 2-3 ఎండీలు సంపాదించే సంపాదన ఒక ఆర్ఎంపీ డాక్టర్ సంపాదిస్తున్నాడు. అదృష్టం అండి, అంతే. లక్కీ పర్సన్స్ ఒక విధంగా చెప్పాలంటే లక్కీ. కొంతమంది డాక్టర్లు ఉంటారు, మేధాశక్తి బాగానే ఉంటుంది, హస్తవాసి బాగానే ఉంటుంది, కానీ క్లినిక్ అనేది రన్ కాదు. దురదృష్టం అండి. దురదృష్టం అనేది కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏదైనా ఒకటి చేసే వరకు ఒకటి, ఒక క్లినిక్లో సరిగ్గా నిలబడకపోవడం. ఒక డాక్టర్ వాళ్ళ మిస్సెస్ నా దగ్గరికి వచ్చారు. అతని జన్మ జాతకాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉందండి, పర్ఫెక్ట్గా ఉంది. ఏంటి పరిస్థితి ఏంటమ్మా అని నేను అడిగినప్పుడు, మంచి జాతకమైన, బాగా సంపాదిస్తాడు, కోటీశ్వర్లు అవుతారు, మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, ఇతని హస్తవాసి మంచిదని చెప్తే, మీరు అన్నది నిజమే సార్, ఆయన బాగానే సంపాదిస్తాడు, బాగానే హస్తవాసి కూడా మంచిగా ఉంది, ఎంతో పెద్ద గొప్ప వాళ్ళు కూడా వేరే జిల్లాల నుండి కూడా మా వారి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్కి వస్తారు, కానీ ఇతనికి ఒక దుర్వ్యసనం ఉంది సార్ అని చెప్పారు. ఏంటమ్మా అంటే, పేక ఆడతారు సార్ అని చెప్పారు. దర్జాగా ఒక కారులో పోతాడట, మార్నింగ్ పోతాడట, ఆదివారం రోజు పోతాడట. పోయి అక్కడ ఆడేసి డబ్బులన్నీ పోగొట్టుకొని, అంటే ఈ వారం రోజులు సంపాదించిన సంపాదన మొత్తం అక్కడ పోసేసి ఖాళీ చేతులతో తిరిగి వస్తాడట. మరి ఎంత సంపాదిస్తాడు, ఎంత పోతుందంటే, వారానికి 2-3 లక్షలు పోగొడతాడు సార్ అని చెప్పి. అంటే 10 లక్షల సంపాదన, 10-12 లక్షల సంపాదన, ప్రతి వారం వెళ్ళడం రావడం. మరి ఏదైనా సంపాదించింది ఉన్నదా అంటే ఏం లేదు, మొత్తం పోగొట్టుకున్నాడు. ఇక్కడ కష్టపడడం, అక్కడ తీసుకెళ్ళి అక్కడ పోయడం. అది వాళ్ళ భార్య చూసి వాళ్ళు చాలా బాధపడిందండి. ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఏదైనా ఉంటే నేను చేయగలుగుతాను, నాకు ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి, మా వారి మనసు మారే ఆలోచన ఏమైనా ఉంటే నాకు చెప్పండి అని చెప్పి. తక్షణమే దానికి రెమెడీ ఉపాయం కూడా ఉందండి. ఎలాంటి మనిషినైనా మార్చే శక్తి మన నెంబర్కు ఉంటుంది, న్యూమరాలజీ నెంబర్కు ఉంటుంది. మీ బెడ్రూమ్లో నేను ఇచ్చినటువంటి నేమ్ కరెక్షన్ అనేది అతను రోజు ఆడ కనబడేటట్టు, చూసేటట్టు, ఎక్కడికి వెళ్ళినా భోజనం చేస్తున్నా అక్కడ ఒక పోస్టర్ చిన్నది బెడ్రూమ్లో వేసేసి, ఇంటి ముందట వచ్చినప్పుడు ఒక నేమ్ ప్లేట్ పెట్టేసి, ఏం లేదు, ఒక చిన్న అక్షరాన్ని మార్పు చేసి ఇచ్చానండి అతనికి ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చూసిన తర్వాత ఫస్ట్ టైం చరిత్రలో అతను పేకాట ఆడడానికి వెళ్ళలేదండి. ఫస్ట్ టైం నాకు కాల్ చేశారండి ఆవిడ. కాల్ చేసి, అసలు మీరు ఏ మంత్రం వేశారో, ఏం మాయ చేశారో మాకు తెలియదు, కానీ అతని ఇన్ని సంవత్సరాల చరిత్రలో నేను వెళ్ళను అనే ఒక మాట వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. అసలు ఏం చేశారండి, ఏంటి అసలు దీనికి ఉన్న పవర్ ఏందని అప్పుడు వాళ్ళ మిస్సెస్ ఉంది కదా,
వాళ్ళ తమ్ముళ్ళకి, వాళ్ళ అమ్మ నాన్నలకి, వాళ్ళ బంధువులకి, చుట్టాలకు కనీసం ఒక 50 మందిని నా దగ్గర పంపించారండి. అంటే నమ్మకం చూసారా? ఫస్ట్ అసలు ఇది జరగదు, ఇదే జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి అనుకున్నది ఆవిడ. ఏముంది, సంపాదించేదంతా ఖర్చు పెడుతున్నాడు, ఇంకా మిగిలించేదేముంది? మంచి పేరున్న డాక్టరు, మంచి అది స్థాయి, కానీ వ్యసనం ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పిచ్చి ఉంటుందండి. అందరూ ఒకేలా ఉండరండి. కొంతమందికి ఉంటుంది, నాకు తెలుసు 100లో 90 మందికి బాగుండే ఒక 10%కి సంపాదిస్తాడు ఏదో చూడక. ఇతను ఈ రూట్లో వెళ్ళారు, ఇంకొక రూట్లో వెళ్తారు, ఇంకొకరు షేర్ మార్కెట్లు వాటి మీద పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉంటారు. కొందరు బెట్టింగ్స్ ఉంటారు, హార్స్ రైడింగ్ ఉంటుంది, కొందరు ఈ గేమ్ బెట్టింగ్ యాప్లో ఆడి నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన. అది తప్ప, రియలా, నిజమా, అబద్ధమా అనేది కూడా తెలియదు. దానిలో దిగుతారు, నిండా మునిగిపోతారు. ఎవరు ఏం చెప్పినా నమ్మరు, వినరు, మీదికెళ్ళి రివర్స్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సమస్యల్లో ఉన్నటువంటి వారిని కూడా మనం బయటపడవచ్చండి. అందుకే నేను చెప్తున్నటువంటి తులారాశిలో, వృషభ రాశిలో, కన్యా రాశిలో, కుంభరాశిలో, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా సంపాదించడంలో కుబేరుని కంటే గొప్పవారండి. సంపాదన విపరీతంగా సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. కాకపోతే వీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం అంటే వారి పేరు 270 degrees నుండి 360 degree కోణంలో కనుక వారి పేరు బలాన్ని వారు చేంజ్ చేసుకోగలిగితే, అంటే పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని వారు చేంజ్ చేసుకుంటే మంచి అదృష్టవంతులు అవుతారండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. పేరులో ఉన్నటువంటి అక్షరమే మన జీవితానికి ఒక మంచి మార్గాన్ని, మంచి పూలబాట వేస్తుందండి. అందుకే ఎవరైనా కూడా పేరును చేంజ్ చేసుకోండి. ఆ చేంజ్ చేసుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో మార్చనవసరం లేదండి. కేవలం ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా త్వరితగతిన మనము బయటపడిపోతాం ఆ సమస్యల నుండి. అంత పవర్ఫుల్ ఉంటుందండి ఆ పేరులో ఉన్నటువంటి బలాన్ని. అంటే మనం ఆ డిగ్రీస్ చేంజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క పేరుకు కొన్ని డిగ్రీస్ ఉంటాయి. 90 degrees ఉంటాయి, 80 ఉంటాయి, 180 ఉంటాయి, 170 degreesలో ఉంటాయి. రకరకాల డిగ్రీస్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. చేసి ఒక స్ట్రెంత్, ఒక డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నెంబర్కి, వాళ్ళ యొక్క రాశి నక్షత్ర లగ్నానికి ఎన్ని డిగ్రీస్లలో మన పేరును మనం మార్చుకుంటే మన అదృష్టవంతులం అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని మన పేరును కొంచెం చేంజ్ చేసుకోగలిగితే అనుకున్న పనులన్నీ పూర్తవుతాయండి. అంతా అదృష్టమే, అదృష్టం. అదేవిధంగా మనం ఈ యొక్క మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో ఏది చేంజ్ చేసే అవసరమే లేదండి. పైగా నేను చూసేటువంటి అన్ని విధాలుగా చూస్తారు, అన్ని పద్ధతుల ద్వారా కూడా చూస్తారు. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.